కంటిన్యూ చేద్దాం. వెంకటరెడ్డి గారు, విలీనంపై సీఎం రమేష్ వ్యాఖ్యల్లో నిజమెంత? ఇన్ని రోజులు సీఎం రమేష్ ఎందుకు చెప్పలేదు? తన దాకా విషయం వస్తేనే మాట్లాడతారా? తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు? వెంకటరెడ్డి గారు. చక్రి గారు, ఇంతవరకు మిత్రులు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి మాట్లాడిన తర్వాత తెలంగాణ రాజకీయాల లోపల ఎటువంటి దిగజారుడు భాష, హిట్ల పురాణం, సభ్య సమాజం సిగ్గుపడేటువంటి పద్ధతి లోపల ఆరోపణలు కూడా భాష మీద ఒకటి, ఆర్థిక పరమైనటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు ఇవన్నీ కనపడుతున్నటువంటి వాటిని నిజంగా చూస్తే బాధ అనిపిస్తున్నట్టు ఒక సందర్భం. సరే, మీరు చర్చకు పెట్టారు కాబట్టి కేటీఆర్ గారు రమేష్కు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పార్లమెంటు సభ్యుల మీద ఆరోపణలు చేయడం అనేటువంటి జరిగిన మాట. సరే, కంపెనీ రిత్విక్ కంపెనీ ప్రస్తుతానికి అది నాది కాదు, నా కొడుకు చూస్తాడు అనేటువంటి పద్ధతిలో ఆయన ఇస్తున్నటువంటి సమాధానం. ఒకటి చక్రి గారు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కూడా ఈ కాంట్రాక్టర్స్, పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, నేషనల్ లెవెల్ ఉండే కాంట్రాక్టర్స్ అనేక రకాలుగా వాళ్ళు కాంట్రాక్ట్లు తీసుకుంటారు, పనులు చేస్తారు. దాంట్లో మంచి చెడ్డ వ్యవహారాలు కొత్తగే కాదు, ఎవరైనా కూడా. ఇప్పుడు కేటీఆర్ గారు చేస్తున్న ఆరోపణకి మనం అడుగుతున్నటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, కృష్ణారెడ్డి గారు గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా, మరి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ కాదు, అటు వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్, కేసీఆర్ వీళ్ళందరి కాలంలో పరిపాలనలో కూడా ఆయన అనేక కాంట్రాక్టులు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కూడా కీలకంగా ఉన్నటువంటిది. ఒక పార్టీ తన అధికారం లేనప్పుడు కాంట్రాక్టర్ల మీద అవినీతి ఆరోపణలు చేయడం అనేటువంటి సహజము. అది దాంట్లో అవినీతి ఎంత జరిగింది ఏందనేటువంటిది లెక్కలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అధికారంలోకి వచ్చినాక వాళ్ళతో స్నేహాలు ఉంటాయి, అవగాహన ఉంటుంది, కమిషన్లు వసూలు చేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మేఘా కృష్ణారెడ్డి గారి మీద అనేక ఆరోపణలు చేసి ఇప్పుడు మళ్ళీ ఆయనకే కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి సందర్భం కనపడుతుంది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, కాంట్రాక్టర్లు అది ఏదైతే ఉంటుందో వాటి వచ్చేటప్పటికి రాజకీయ పార్టీలు, అధికారంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా ఏంటంటే కాంప్రమైజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నట్టు కాబట్టి వాటి మీద విమర్శలు వస్తున్నటువంటి సందర్భం. మరి మీరన్నట్టుగా ఏంటంటే, అప్పుడెందుకు చెప్పలేదు, ఆనాడు ఎందుకు చెప్పలేదు సీఎం రమేష్ గారు అంటే, సరే కొందరు మంది ఆయన బాధ చెప్పుకున్నట్టున్నది. మా ఇంటికి వచ్చినావు 4 నెలల కింద, మా ఢిల్లీలో మా ఇంటికి వచ్చి నీ బాధలని చెప్పుకున్నావు, తుమ్మల నాగేశ్వరరావుని ఎందుకు పక్కకు పెట్టినావు అంటే, అది కమ్మాలాబీ నేను పక్కకు పెట్టినామని. చిన్న అంశం, అక్కడ ఎందుకు పోయినట్టు, ఆయన ఇంటికి ఎందుకు పోయినట్టే బీజేపీ ఆయన వెలమ సామాజిక వర్గం కులపోడు అని చెప్పి అక్కడ కమ్మోడని తిడితే ఆయన ఇలా మొత్తం బయటపెట్టి ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఏవైతే జరుగుతున్నటువంటి ఉన్నాయో, బహుశా సీఎం రమేష్ గారు కొంత మానవ కోణంలో ఆలోచించి సరే అనేక అంశాలు మనకు చెప్తారు, వస్తే వాటిని చెప్పలేదు. ఇవాళ ఈయన చేసిన ఆరోపణ ఏదైతే ఉందో 1650 కోట్లకు సంబంధించి రోడ్డు ఏదైతే 4th సిటీకి సంబంధించినటువంటిది, ఆ రోడ్డు మా ఊరి నుంచి వెళ్తుంది, దానికి సంబంధించినటువంటిది. సరే, వ్యక్తిగతంగా మా ప్రాంతం అభివృద్ధి కావడానికి ఆ రోడ్డు ఉపయోగపడుతుందని చెప్పి మేము పార్టీలకు అతీతంగా కూడా మేము భావిస్తున్నటువంటి ఒక సందర్భం, మేము దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటిది ఏదైనా ఉండేది కాక. ఎందుకంటే కేసీఆర్ దక్షిణ భాగాన్ని పూర్తిగా నష్టం చేసి అటువైపు తీసుకుపోయినటువంటి పరిస్థితి కాబట్టి దాంట్లో ఏం సందేహం లేదు. అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ దానికి సంబంధించినటువంటి నిధులను కూడా చుట్టూ హైదరాబాదు వచ్చేటువంటి ఈ రీజనల్ రింగ్ రోడ్డు కూడా, రైల్వేకి సంబంధించినటువంటి లింక్ రోడ్డు కూడా కిషన్ రెడ్డి గారు నిన్న మనం మాట్లాడుతున్నట్టు ఒక సందర్భాన్ని మనం చూడవలసిన అవసరం ఉంది. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, కేటీఆర్ గారికి అన్ని జ్ఞాపకం వస్తుంది. పరిపాలన చేసినారు కాబట్టి డబ్బులు ఎట్లా వసూలు చేయొచ్చు, ఎట్లా అక్రమంగా వసూలు చేయొచ్చు, కాంట్రాక్టర్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు. మరి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. మరి ఆ పార్టీలో ఉన్నాడు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మరి చెప్పాలా, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా పార్టీలో ఉన్నప్పుడు మేము ఫలానా కాంట్రాక్ట్లు ఇచ్చినాము, ఫలానా డబ్బులు మాకు ఆయన ఇచ్చినాడు అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. కాబట్టి వాళ్ళు ఏంటంటే, ఒక రకమైనటువంటి తీవ్రమైన అసంతృప్తిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. వాళ్ళకు ఆర్థికంగా ఎట్లా బలపడ్డరు, ఇప్పుడు ఆ ఆదాయాలన్నీ పోయినవి, ఎంక్వైరీ వివిధ స్టేజీలో జరుగుతున్నవి, ఆ దర్యాప్తులు వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నటువంటి సందర్భం లోపల ఏం జరగబోతుంది అనేటువంటి దాని కింద వాళ్ళకు ఒక రకమైనటువంటి భయానక వాతావరణం వచ్చి వాళ్ళు ఏంటంటే రోజు ఒక ఆరోపణ చేస్తున్నారు. కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి చేస్తున్నారు. కంచె గచ్చిబౌలికి అది ల్యాండే కాలేదు, అది అక్కడనే ఆగిపోయింది. ప్రజా వ్యతిరేక ఉద్యమం వచ్చిన తర్వాత ఆగింది. దానికి సంబంధించి డబ్బులు సహాయం చేసినందుకు ఏదైతే ఉన్నదో ఆ 1650 కోట్ల ఫిట్ ప్రోగ్రామ్ అని రకరకాల వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఒక మంత్రికి మంచిది కాదు అనేటువంటిది మాత్రం చెప్పగలుగుతాం. ప్రజల్లో ఉన్నటువంటిది ఏమిటి, చక్కెర గారి వల్ల టీఆర్ఎస్ పార్టీ విపరీతంగా అక్రమంగా సంపాదించింది అనేటువంటిది ఉంది. ఇవాళ వాళ్ళ యొక్క వ్యవహారాల్లో చూస్తే
1300-1400 కోట్ల రూపాయలు వాళ్ళ ఎలక్షన్ ఫండ్ కింద వచ్చింది. ఎట్లా ఇస్తారండి? కార్పొరేట్ సెక్టార్స్ ఫండ్ కింద వచ్చినటువంటిది. ఏదో ఒకటి రకమైనటువంటి అవగాహన ఉంటేనే కదా ఇచ్చేటువంటిది. కాబట్టి ఇవల్ల ఆరోపణలు తీవ్రతరంగా భాషా ప్రయోగము ఏదన్నానండి. ముఖ్యమంత్రి గారితో మేము విభేదించవచ్చు, కానీ ముఖ్యమంత్రి గారు అట్లే మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారి మీద వీళ్ళు అట్లే మాట్లాడుతున్నారు, లేని మాట్లాడుతున్నారు. ఏం సమాధానం చెప్తామండి? చర్చల్లో, టీవీ చర్చల్లో మనం చదువుకున్నటువంటి వాళ్ళ మేధావులు. కాబట్టి ఇవల్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన అసంతృప్తి, కుటుంబ వ్యవహారంలో వచ్చినటువంటి అనేక సమస్యలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ చెల్లెకి, వాళ్ళ బావ, ఇతర రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సందర్భం లోపల ఏదో ఒక రోజు ఒక సంచలనం సృష్టించాలా. రోజు ఒకటి వాళ్ళు ఆలోచిస్తారు, ఒకటి బయటకు వదులుతారు. ఇవాళ సీఎం రమేష్ గారి మీద పడ్డారు. సీఎం రమేష్ గారు ఛాలెంజ్ చేసినాడు. ఎక్కడ రమ్మంటున్నాడు. రమ్మనండి, మరి మీది మంచిదే కదా. ఎక్కడ రమ్మంటారు రండి, నేను మీ సంగతి ఏందో చెప్తా. మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే మీకు సంబంధించిన చాలా విషయాలు నా దగ్గర ఆయన కూడా బయట పెడతా అనేటువంటి ఛాలెంజ్ చేస్తున్నాడు. రమ్మనాలి కదా, రావాలి కదా. మరి ఒక చర్చ ఎక్కడో ప్రెస్ క్లబ్, సమాజ్ కూడా ప్రెస్ క్లబ్లోనూ ఎక్కడో దగ్గర మరి దానికి సంబంధించిన చర్చ జరగాలి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీకి, కాంగ్రెస్ కు సంబంధం ఉందని. బీజేపీకి కాంగ్రెస్ కి ఏం సంబంధం ఉంటుందండి? దేశంలో మేము అనేక రాష్ట్రాల లోపల మేము పోరాడుతున్నదే బీజేపీ కాంగ్రెస్ మధ్యన సైద్ధాంతికమైనటువంటిది కానీ ఇతరత్ర కానీ చాలా రాష్ట్రాల్లో మాకు వాళ్ళకు పోటీ ఉన్నటువంటిది ఉంటుందా అన్నింటి ఎక్కడన్నా? కాంగ్రెస్ లో ఉన్నది వాళ్ళు కదండి, వాళ్ళతో సంసారం చేసిండ్రు. ఆ సెంట్రల్లోను స్టేట్లోను కూడా ఎన్నికల ఒప్పందం ప్రకారంగా అధికారంలో ఉన్నారు. మరి ఇప్పుడు బీజేపీ ఎప్పుడైనా ఉందా? బీజేపీ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన సందర్భం ఎక్కడైనా కనపడుతుందా మనకు? కాబట్టి వల్ల అనేక ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసేటువంటి దాంట్లో నిష్ణాతుడు కేటీఆర్ గారు. కాబట్టి ఆయన ఏందో మరి ఆ కేసులు ఏందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి సమాధానం. అనేక కేసులు వివిధ దేశాల్లో ఉన్నాయంటున్నాడు, జైలు కోతరంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక్క దాని మీద ఎఫ్ఐఆర్ ఇంతవరకు కేసు కాలేదు. ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటిది రెడీ ఉంది ఫైలు. అదేవిధంగా విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించినటువంటి రెడీ ఉంది. మరి కాళేశ్వరానికి సంబంధించినటువంటిది ఏముంది, దాంట్లో ఏంది అనేటువంటిది ఎక్స్టెండ్ చేస్తూ పోతున్నారు టర్మ్ అనేటువంటిది. కాబట్టి చాలా విషయాల లోపల జరుగుతున్నటువంటి ఎంక్వైరీల మీద భారతీయ జనతా పార్టీకి అనుమానం ఉంది. ఒకవేళ కాంప్రమైజ్ రోజు పొద్దున లేచి మీరు మా మీద ఆరోపణ చేయండి, మేము మీది. ఇది ఒక షో. కాంగ్రెస్ ఏం చేయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉంది. ఏం చేయలేదు అనేటువంటి దాని కింద పక్కకు పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎట్లా అధికారంలోకి రావాలనేటువంటి ప్రజలను మోసం చేయాలనేటువంటి పద్ధతిలో ఉన్నది. కాబట్టి ఈ రెండు పార్టీల యొక్క భాగవతాలు, సర్కసు, డ్రామాలను తెలంగాణ సమాజం గమనిస్తున్నటువంటి ఒక సందర్భం లోపల మా వైపు చూస్తున్నటువంటి ఒక ఆకాశం అనేటువంటిది మాకు కలుగుతున్నది. ప్రజల్లో ఆ మార్పు ట్రెండ్ అనేది సెట్ అయ్యింది భారతీయ జనతా పార్టీ వైపు అనేటువంటిది చాలా స్పష్టంగా మేము చెప్పగలుగుతాం.